ఇక టీం ఎంపికపై మరింత అనాలిసిస్ ను స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు అందిస్తారు. వెంకటేష్ గారు చెప్పండి. వరల్డ్ కప్ కి టీమిండియా సెలక్షన్ విషయంలో 1-2 స్థానాలు మినహాయిస్తే పెద్దగా సర్ప్రైజెస్ ఏం లేవు. పర్టికులర్గా దినేష్ కార్తిక్ సెలక్షన్ కొంచెం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇండియా ఆడిన ఆఖరి వన్డే సిరీస్ దాంట్లో దినేష్ కార్తిక్ని పక్కన పెట్టారు, రిషబ్ పంత్కి అవకాశం ఇచ్చారు. అప్పుడు మనకేమనిపించిందంటే ఇంకా దినేష్ కార్తిక్ ఏమాత్రం కంటెన్షన్లో లేడు, రిషబ్ పంత్ వైపే సెలెక్టర్స్ మొగ్గు చూపుతున్నారని మనకు అనిపించింది. కానీ ఈరోజు టీం అనౌన్స్ చేసినప్పుడు వరల్డ్ కప్కి దాంట్లో దినేష్ కార్తిక్కి స్థానం లభించింది, రిషబ్ పంత్ వాజ్ అవుట్ ఆఫ్ ది టీమ్. దీనికి ప్రధాన కారణం నాకు ఏమనిపిస్తుందంటే రిషబ్ పంత్కి చాలా టాలెంట్ ఉంది, మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, బిగ్ షాట్స్ కొట్టగలడు. కానీ అతని షార్ట్ సెలెక్షన్ ఇబ్బందిగా ఉంది, అంతేకాకుండా కన్సిస్టెన్సీ లోపించింది. ఇంకోటి ఏంటంటే అతని కీపింగ్ కూడా అప్ టు ద మార్క్ లేదనిపించింది. బహుశా ఇవన్నీ కారణాల వల్ల మళ్ళీ దినేష్ కార్తిక్ వైపే సెలెక్టర్స్ మొగ్గు చూపారు. దినేష్ కార్తిక్ క్రంచ్ సిచ్యుయేషన్స్లో బాగా ఆడతాడు, టీం ట్రబుల్లో ఉన్నప్పుడు అతను చివరిలో వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ వైపు సెలెక్టర్స్ మొగ్గు చూపారు. రిషబ్ పంత్కి ఇంకా ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తులో అతనికి అవకాశం వస్తాయని చెప్పారు. కానీ అదెందుకో కొద్దిగా ఆ సెలక్షన్ మనకు అంతగా మిగుడు పట్టలేదు. ఎందుకంటే దినేష్ కార్తిక్ కూడా కన్సిస్టెంట్గా ఆడతాడన్న నమ్మకం అయితే లేదు. కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడుండొచ్చు, కానీ హీ వాజ్ నాట్ కన్సిస్టెంట్ ఎవ్రీ టైం. సో అదొక ఫ్యాక్టర్. రెండోది ఏంటంటే అంబటి రాయుడు గత 1 yearగా మన నెంబర్ 4గా అతన్ని ప్రొజెక్ట్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు అంబటి రాయుడు ఈజ్ గోయింగ్ టు బి అవర్ నెంబర్ 4 అని చెప్పి. కానీ అతను హీ లాస్ట్ అవుట్ టు విజయ్ శంకర్ సడన్గా స్క్రీన్ పైకి వచ్చాడు. విజయ్ శంకర్ ఏంటంటే ఒక రిలయబుల్ బ్యాట్స్మెన్గా ఎదిగి వచ్చాడు. అంతేకాకుండా అతని మీడియం పేస్ కెన్ బి హ్యాండీ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్. ఇంగ్లాండ్లో మరి స్వింగింగ్ అండ్ సీమింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఒక మీడియం పేసర్గా పనికొస్తాడు, ఎక్సలెంట్ ఫీల్డర్. ఇవన్నీ కూడా విజయ్ శంకర్కి ఫేవర్గా పనిచేసాయి. అంబటి రాయుడు ఏంటంటే న్యూజిలాండ్లో జరిగిన వన్డే సిరీస్లో చాలా బాగా ఆడాడు, కానీ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్లో ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ ఫామ్ పట్టించుకోరని అన్నారు, కానీ ఐపీఎల్లో కూడా మరి ఈ సీజన్లో అతను అంతగా రాణించలేదు. సో ఇవన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేసి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అంబటి రాయుడు కన్సిస్టెంట్గా ఆడట్లేదు, అతని షార్ట్ సెలెక్షన్ కూడా బాగాలేదు. కొన్నిసార్లు చాలా పూర్ షాట్స్ కొట్టి అవుట్ అవుతాడని చెప్పి మనకు అందరికీ తెలుసు. అతనికి చాలా టాలెంట్ ఉంది, కానీ షార్ట్ సెలెక్షన్ విషయంలో డెఫినెట్గా ఇబ్బంది ఉన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. బహుశా అదే అతనికి వ్యతిరేకంగా పనిచేసి ఉండాలి. సో విజయ్ శంకర్ యాజ్ ఏ ఆల్రౌండర్, అంతేకాకుండా ఒక డిఫరెంట్ గేర్స్లో ఆడగల బ్యాట్స్మెన్. ఎందుకంటే చివరిలో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలడు, లేదా నెంబర్ 4 నెంబర్ 3లో వచ్చి మరి కన్సిస్టెంట్గా ఆడగలడని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. సో విజయ్ శంకర్కి సెలెక్టర్స్ మరి ఓటేశారు. సో ఆ రెండు మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించాయి. ఎందుకంటే రాయుడు అలాగే రిషబ్ పంత్ ఖచ్చితంగా టీంలో ఉంటారని చెప్పి చాలామంది భావించారు, కానీ దే మిస్డ్ అవుట్. అలాగే రవీందర్ జడేజా సెలెక్షన్ కూడా కొంచెం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. బట్ జడేజా అవసరం, ఎందుకంటే మనకి ఒకే ఒక ఆల్రౌండర్ ఉన్న టీంలో హార్దిక్ పాండ్యా కనుక గాయపడితే లేకపోతే అతను ఫామ్లో లేకపోతే మనకి ఇంకొక జెన్యూన్ ఆల్రౌండర్ అవసరం ఉంటాడు. సో అందుకని జడేజాని పిక్ చేశారని అనిపిస్తుంది. మనం గతంలో కూడా చూసాం, హార్దిక్ పాండ్యా గాయపడినప్పుడు లేకపోతే అతను సస్పెన్షన్ గురై టీంకి దూరంగా ఉన్నప్పుడు జడేజా యూస్ టు ఫిల్ దట్ స్లాట్. ఎందుకంటే 5 స్పెషలిస్ట్ బౌలర్స్తో మీరు వెళ్ళలేరు. బ్యాటింగ్ డెప్త్ ఉండాలంటే యూ నీడ్ 1 ఆల్రౌండర్ యాజ్ యువర్ 5th బౌలర్. సో ఆ కోటాల్లో మరి రవీంద్ర జడేజా టీంలోకి వచ్చినట్టుగా ఉన్నాడు. మిగతా టీం అంతా మనకు తెలుసు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. కేఎల్ రాహుల్ మొదట్లో ఫామ్లో లేకపోయినప్పటికీ మరి ఇటీవల కాలంలో ఫామ్ రీగైన్ చేశాడు కాబట్టి యాజ్ ఎ క్లాస్ బ్యాట్స్మెన్ 3rd ఓపెనర్గా అతనికి స్థానం లభించింది. ఇంకా రోహిత్, ధవన్, ధోని, జాదవ్, అలాగే బౌలర్స్ భువీ, బుమ్రా, షమి, కుల్దీప్, చాహల్ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మరి మొదటి నుంచి వాళ్ళ టీంలో ఉంటారని మనకు తెలుసు. అలాగే వాళ్ళు సర్టెన్గా టీంలో ఉన్నారు. సో టీం విషయంలో బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది, స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎలాంటి కంప్లైంట్స్ అయితే మనకి లేవు. ఒకటే ఏంటంటే యూత్ఫుల్ రిషబ్ పంత్ ఉంటే బాగుండేది రాదర్ దెన్ దినేష్ కార్తిక్ అని మాత్రం మనకు అనిపిస్తూ ఉంది.